ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడి నగర పంచాయతీగా ఏర్పడి 11 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ 11 సంవత్సరాలలోపు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇక్కడ స్థానికంగా ఉండే స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో గడిచిన 11 సంవత్సరాలను ఈ యొక్క ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి పరచుకోవడం జరిగింది. ఆ 11 సంవత్సరాల ముందు ఉన్నటువంటి నగర పంచాయతీ కానీ ఇప్పటివరకున్న బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ అభివృద్ధిలో ముందుండేది. మా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్కు ఉన్నటువంటి ఆదాయం 11 సంవత్సరాల ముందున్నటువంటి ఆదాయం ఈరోజు ఉన్నంత ఆదాయం చాలా వ్యత్యాసం. ఈరోజు సుమారు ఒక సంవత్సర ఆదాయము 60 నుండి 70 కోట్ల రూపాయల ఆదాయము ఈరోజు రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంది ఈరోజు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోపల. ఈ ఆదాయంతో మా ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి పరచుకోవడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు 32 మంది కార్పొరేటర్లు ఈ వీరి సహకారంతో పైన ఉన్నటువంటి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారి సహకారంతో ఈ ప్రాంతాన్ని గడిచిన 11 సంవత్సరాల నుంచి ఎంతో అభివృద్ధి పరచుకోవడం జరిగింది. ఈరోజు 32 మంది కార్పొరేటర్లతోటి ప్రతి కాలనీని, ప్రతి గ్రామాలని, ప్రతి పాత గ్రామాలని కానివ్వండి, ప్రతి కాలనీ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో వందలాది కాలనీలు ఏర్పడినటువంటి వాళ్ళ కాలనీలను ఎన్నో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడానికి ఆ రోజు ఆ 32 మంది కార్పొరేటర్లు ఎంతో కష్టపడి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకున్నారు. ఈరోజు ఈ అభివృద్ధికి నోచుకోలేక ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన ప్రజల కోసమే ఏర్పడ్డదని చెప్పి ఈరోజు ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ ప్రజల యొక్క పాలకుల యొక్క దూరాన్ని పెంచడం జరిగింది. ఈరోజు ఏ ప్రాంతంలో ఒక సమస్య వచ్చిందంటే